నా ఛానల్ మానిటైజ్ అయిపోయిందో. ఇవాళ నా బర్త్డే, అందుకని చెప్పేసి గుడ్ న్యూస్ ఇవాళ చెప్దామని చెప్తున్నాను. నా ఛానల్ మానిటైజ్ అయిపోయి ఆల్మోస్ట్ 6 months అయింది. బట్ కానీ ఇంకా ఫస్ట్ పేమెంట్ థ్రెషోల్డ్ మీట్ అవ్వలేదు. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ పేమెంట్. ఏ అండ్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇంకోటి ఉంది, యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ అని. అది కూడా నా ఛానల్లో ఎనేబుల్ అయింది. నేను అఫీషియల్గా వచ్చి ఎక్కడ అనౌన్స్ చేయలేదు మానిటైజ్ అయిందని. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ టుడే. ఎందుకు అలా అనిపించింది. యూట్యూబ్ షాపింగ్ ఫీచర్ యూజువల్లీ 10,000 కానీ 5,000 కానీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే వస్తుంది. బట్ నాకు 3,500కే ఎనేబుల్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. మానిటైజ్ అయినప్పుడు కూడా నేను ఇంత సంతోషించలేదేమో ఈ షాపింగ్ ఫీచర్ ఎనేబుల్ అయినప్పుడు అంత సంతోషించినట్టు. సో ఫైనల్లీ మై ఛానల్ గాట్ మానిటైజ్డ్. యాడ్సెన్స్ అది నేను మెయిల్లో అదంతా చేయలేదు. ఇప్పుడు కొత్త ఇది వచ్చిందనమాట. ఏంటంటే డైరెక్ట్ ఈమెయిల్కి కోడ్ వచ్చేస్తుంది, ఆ కోడ్ పెడితే సరిపోతుంది అనమాట. అది మనకి ఇంటికి డెలివరీ అయ్యేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. సో ఐ డిడ్ దట్, ఎందుకంటే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి. నాది వెంటనే వితిన్ 24 కూడా అవర్స్ అవ్వకముందే నా రివ్యూని వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి మానిటైజ్ అయితే చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్. నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నేను ట్యాగ్ చేస్తున్న వీడియో, ఆ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. అండ్ దానికి తోడు అది 100K+ వ్యూస్ వచ్చినాయి. ఓన్లీ సింగిల్ ఆ వీడియో ద్వారానే నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. లైక్ 4,000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయింది. దానికి ముందే నాకు 1,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ 4,000 వాచ్ అవర్స్ మాత్రం దానివల్ల కంప్లీట్ అయింది. సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం నన్ను అడిగితే కొంచెం ఈజీ షార్ట్స్ ద్వారా. బట్ వాచ్ అవర్స్ ఈజ్ రియలీ డిఫికల్ట్ ఈ రోజుల్లో, షార్ట్స్ నడుస్తున్న రోజుల్లో. అలాంటిది వాచ్ అవర్స్ తోటి నాది మానిటైజ్ అయిందంటే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ అండ్ మై గాడ్ జీసస్ క్రైస్ట్. So thank you so much.